సో వాట్ వాజ్ యువర్ సిచ్యువేషన్? పాము కరిచినప్పుడు మీకు ఏమనిపించింది? హౌ యూ ఫెల్ట్? సో హ్యాండిల్ చేస్తున్నప్పుడు కాదు, బ్యాగ్లోంచి కరిచింది అది. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము, యాంటీవెనమ్ తీసుకున్నాం. వాజ్ ఇట్ పెయిన్ఫుల్ కరిచినప్పుడు? ఇట్ వాజంట్ పెయిన్ఫుల్ ఫర్ మీ. కనీసం ఇంజెక్షన్ ఇచ్చినట్టుందా, దోమ కొట్టినట్టుందా, ఏంటి? నార్మల్గా ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది గుచ్చుకోవడం, ఎందుకంటే ఇది చాలా షార్ప్ ఉంటాయి వాటి ఫైన్స్ ఏవైతే ఉంటాయి పాములు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పట్టుకుంటూ ఉన్నారు స్నేక్స్? ఇన్ ఆల్మోస్ట్ 16 years. లైక్ ఒక యావరేజ్గా ఎంత నెంబర్ అయి ఉండొచ్చు? కౌంట్ చేయలేండి. కలెక్టివ్లీ మేము ఎన్ని చేస్తున్నాం అని చెప్పి దాని మీద ఫోకస్ ఉంటుంది. దాని మీద సో ఇయర్లీ మేము ఎన్ని రెస్క్యూస్ చేయగలిగాం, ఎన్ని లైఫ్స్ కాపాడుతున్నాం అని చెప్పని. ఓకే. దాన్ని ఇండివిజువల్లీ నేనెన్ని చేశానని చెప్పని నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ మొత్తం అంతా కలెక్టివ్ కాంట్రిబ్యూషన్ బెటర్ ఉంటుంది కదా. సో ఇండివిజువల్లీ మా మెంబర్స్ ఎవరు కూడా నేను ఇన్ని చేశాను అని చెప్పని ఎప్పుడు కూడా కౌంట్ చేయరు. దట్స్ సో గ్రేట్ ఆఫ్ యూ. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. యాక్చువల్లీ మీరు యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కాజ్, నాట్ ఫర్ ద పర్సనల్ గెయిన్స్. అది సో ఎవ్రీ మెంబర్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది ఉంటుంది వాళ్ళకి. సో అందరినీ ప్రాపర్లీ గైడ్ చేసి తీసుకెళ్ళడం అని చెప్పంటే మా మెంటర్ గురు అవినాష్. ఓకే. సో ఆయన దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ప్రాపర్లీ అందరికీ కూడా ఏ టైంలో అయినా సరే గైడెన్స్ ఉంటుంది మాకు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, స్నేక్స్ ఏమన్నా కొంచెం వాళ్ళకి అర్థం కావట్లేదు, బ్యాకప్ ఇవ్వడం కానీ, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఇందాక మీరు కోబ్రా అన్నారు కదా, కోబ్రా అంటారు, కింగ్ కోబ్రా అంటారు. ఈ కోబ్రాకి, కింగ్ కోబ్రాకి అండ్ ఇంకో మధ్యలో శ్వేతనాగు అని చెప్పేసి అంటారు, వైట్ స్నేక్. ఈ మూడిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ శ్వేతనాగు నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి నెహ్రూ జూలో మీకు వైట్ టైగర్ ఉంది. అవును. సో సేమ్ టైగర్ కదా, బెంగాల్ టైగర్. అవును. కాకపోతే వైట్ ఉంది, అల్బైనో అని చెప్పి అంటాం. కోబ్రాలో కూడా అంతే, మెలనిన్ డెఫిషియన్సీతో అంతే. ఓకే. సో శ్వేతనాగు అని చెప్పండి డిఫరెంట్ స్పీషీ కాదు, సేమ్. మనకి యూజువల్లీ హ్యూమన్స్కి ఒక సైకలాజికల్గా ఒక ఉండేది ఏముంటుందంటే, బ్లాక్ చూస్తే భయపడతారు, బ్లాక్ కోబ్రా అని చెప్పంటే భయపడతారు, బ్లాక్ డాగ్ని చూస్తే భయపడతారు, వైట్ కోబ్రా వైట్ డాగ్ని చూస్తే కనుక ఫ్రెండ్లీ అనుకుంటారు. సో బ్లాక్ అండ్ వైట్ లో ఇది ఉంటుంది కదా. సో వైట్ కలర్ చూసేసరికి శ్వేతనాగు అని చెప్పి అనుకుంటారు. కాకపోతే శ్వేత అని చెప్పండి వైట్ కలర్. అది సో డిఫరెంట్ స్పీషీ కాదు, సేమ్ స్పీషీ, కొంచెం మాలిక్యూల్స్ డిఫరెన్స్, రంగు తక్కువ అంతే. రంగు ఎక్కువ తక్కువ అంతే, అంతకుమించి ఏం లేదు. మెలనిస్టిక్ కోబ్రాస్ ఉంటాయి, లూసిస్టిక్ ఉంటాయి, అల్బైనో ఉంటాయి అని చెప్పంటే సేమ్ స్పీషీ. ఒకటే క్లచ్ లో పుట్టిన పాములు ఒక్కొక్కలాగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2 heads తో కూడా రావచ్చు, పాలీసఫేలి అని చెప్పంటాం. సో పాముకి ఒకదాని పక్కన ఇంకో తల వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్స్ లో రావు. సో దాన్ని జన్యు లోపాల వల్ల వస్తాయి, అవి జెనెటిక్ డిజార్డర్, అది పాలీసఫేలి అని చెప్పని అంటాం మేము. అది సో అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ రేర్ సిచ్యువేషన్. నాట్ ఓన్లీ స్నేక్స్ ఒకటే కాదు, వేరే యానిమల్స్ కూడా. కాకపోతే 5 heads 7 heads అంటే కూడా ఫోటోషాప్ అంతే. సో అది పాసిబిలిటీ లేదు. సో 2 heads పాసిబిలిటీ ఉంది, వేరే యానిమల్స్ లో కూడా ఉంటుంది, ఈవెన్ హ్యూమన్స్ లో కూడా మీరు చూస్తారు ఇటువంటి సిచ్యువేషన్స్. కాకపోతే 5 heads 7 heads 24 heads ఉండవు, ఇవన్నీ జరగవు, అన్ని ఫోటోషాప్ అంతే. అండ్ ఇప్పుడు కోబ్రాకి కింగ్ కోబ్రాకి ఉన్న డిఫరెన్స్? సో 2 డిఫరెంట్ స్పీషీస్ ఆల్ టుగెదర్. 2 డిఫరెంట్ స్పీషీస్, 2 ఇటుగా పడగుంటుంది కదా. మీరు కింగ్ కోబ్రాకి చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, అవును. సో కోబ్రా అయితే మొత్తం ఇలా ఓపెన్ చేస్తుంది, మొత్తం ఓపెన్ అవుతుంది, ఒక అంబ్రెల్లా టైప్ లో, ఆల్మోస్ట్ అంబ్రెల్లా టైప్ లో ఓపెన్ చేయగలుగుతుంది. అండ్ మాలిక్యులర్ లెవెల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కింగ్ కోబ్రా వరల్డ్స్ లాంగెస్ట్ గ్రోయింగ్ వెనమస్ స్నేక్. అది ఆల్మోస్ట్ 17 to 20 feet వరకు పెరుగుతుంది, వరల్డ్స్ లాంగెస్ట్ గ్రోయింగ్ వెనమస్ స్నేక్. మనకి ఇక్కడ దొరికే స్పెక్టికల్ కోబ్రా అయితే ఉందో, నాజా అని చెప్పని అంటాం, అది 6 feet వరకు పెరుగుతుంది, 1.86 meters. అది వెనమ్ డిఫరెన్స్ ఉంటుంది, దాని బిహేవియర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అది సో కింగ్ కోబ్రా ఒకటే ఒక స్పీషీ నెస్ట్ కడుతుంది, గుడ్లు పెట్టి నెస్ట్ కడుతుంది. నెస్ట్ కట్టడం అని చెప్పండి లీఫ్ లిటర్ మొత్తం గ్యాదర్ చేస్తుంది, గూడు కడుతుంది. అవును, గూడు కట్టి దాని లోపల గుడ్లు పెడుతుంది. ఓకే, అది కింగ్ కోబ్రా మాత్రమే చేస్తుంది, అది కోబ్రా చేయదు. కోబ్రా ఏం చేస్తుంది, స్నేక్స్ ఎగ్స్ పెట్టి దాని దగ్గర గార్డ్ చేస్తుంది. ఓకే. సో డిస్టర్బెన్స్ ఎక్కువైందంటే వెళ్ళిపోతుంది, హ్యాచ్ అప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదు అని చెప్పండి, హ్యాచ్ చేయ టైంలో వెళ్ళిపోతుంది అది గార్డ్ చేస్తే. ఓకే. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పంటే, పైథన్స్ ఏవైతే ఉన్నాయో, కొండ చిలువ అని చెప్పి అంటాం కదా, అవి గుడ్లు పెట్టి దానిపైన కూర్చొని హ్యాచ్ చేస్తాయి, ఇంక్యుబేట్ చేస్తాయి. సో ఎగ్స్ లే చేసి ఎగ్స్ క్లచ్ పైన కూర్చుని మొత్తం అంతా టెంపరేచర్ లోపల ఎక్కడ ఉందని చెప్పి ఎవ్రీ కార్నర్ చెక్ చేస్తుంది, నోస్ అక్కడ పెడుతుంది, హెడ్ అక్కడ పెట్టి చెక్ చేస్తూ ఉంటుంది, ఇంటర్వెల్స్లో చెక్ చేస్తుంది. ఎక్కడైనా సరే టెంపరేచర్ తక్కువ ఉందని చెప్పి కాయిల్స్ కొంచెం దగ్గర తీసుకొస్తుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుందంటే కాయిల్స్ లూజ్ చేస్తుంది. చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి. అంటే వింటుంటే నాకే అసలు నిజంగా ఇంత ఉందా వీటికి అని. చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి. ఆ బయటకు వచ్చినప్పుడు అది ఎగ్స్లోంచి ఎప్పుడైతే హ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తుందో, సో లోపల కొంచెం మూమెంట్ అనిపించినా ఏమైనా సరే అవి వచ్చేస్తాయి, ఇంకా దానికి తెలుస్తుంది సంహౌ
బయటకు వచ్చేస్తాయి, Okay, my duty is done. వెళ్ళిపోతుంది అక్కడ మై డ్యూటీస్ డన్ అనుకోండి. డన్. రైట్, ఓకే. అది అండ్ అంటే ఇప్పుడు యూజువల్లీ ఈ కింగ్ కోబ్రాస్ ఇవన్నీ ఇంత రకాలుగా ఉంటాయి అన్నారు, అండ్ వాటి బిహేవియర్స్ గురించి చెప్తున్నారు కదా. మీకు ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఒక ఏదో 27 కాపాడారు, అక్కడ పిల్లలు ఉన్నాయని చెప్పన్నారు. సో ఈ మదర్ స్నేక్కి లేకపోతే హీట్లో ఉన్న స్నేక్కి లైక్ వాటి మేటింగ్ సీజన్లో వాటి బిహేవియరల్ చేంజెస్ ఏమైనా ఉంటాయా? బిహేవియరల్ చేంజెస్ అని చెప్పానంటే కనుక లెట్స్ ఇప్పుడు కోబ్రా సిచ్యువేషన్ తీసుకుందాం, అది కొంచెం వీక్ ఉండింది. ఎందుకని చెప్పి అన్ని రోజులు అది ఎగ్స్ హ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా బయటకు వెళ్ళడం లేకపోయింది, ఎందుకంటే వాళ్ళు సిమెంట్ చేస్తారు, వాళ్ళకి కూడా తెలియదు. రోడెంట్స్ ర్యాట్స్ లోపలికి వస్తున్నాయని చెప్పి వాళ్ళు సిమెంటింగ్ చేస్తారు, స్టక్ అయిపోయి ఉండింది, వీక్ ఉండింది అది. సో బిహేవియర్స్ అని చెప్పంటే కాంబాట్లో ఉన్నప్పుడు మేటింగ్ సీజన్లో అని చెప్పంటే మేల్ ఫీమేల్ అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందని చెప్పంటే 2 మేల్స్ కాంబాట్లో ఉంటాయి ఫీమేల్ కోసం అని చెప్పాను. ఓ వాటికి కూడా ఫైట్స్ ఉంటాయి కామన్, అది ఓకే. యానిమల్ కింగ్డమ్ అంతే ఉంటుంది, 2 మేల్స్ ఫైట్ చేస్తే విన్నర్ గెట్స్ ద ప్రైజ్ అన్నట్టు అది. సో లెట్స్ ఏ ఒక ప్లేస్ లో 2 పాములు ఆడుతున్నాయని చెప్పండి, డాన్స్ చేస్తున్నాయి అంటారు. మీరు క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక్కదాని హెడ్ ఇంకోటి పిన్ చేయడానికి ట్రై చేస్తుంటాయి, అవి 2 మేల్స్. సో టెయిల్స్ అటాచ్ ఉన్నాయి అని చెప్పారంటే మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి, అది మేటింగ్. అది ఇది కాంబాట్. సో ఇంత పైకి లేస్తే హెడ్ పిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే చంపుతాయా, ఒకదాన్ని ఒకటి చంపుకుంటాయా, లేకపోతే చంపుకోవడం ఉండదు. కొన్ని సార్లు కొన్ని స్పీషీస్ లో కొంచెం వైలెంట్ ఉంటాయి. ఇప్పుడు కోబ్రాస్ అంటే ఒకదాన్ని ఇంకోటి కరుచుకుంటూ ఉంటాయి. దీంట్లో కూడా ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వాటికి ఎవరైతే ఓడిపోతారో దే విల్ జస్ట్ లీవ్ అంతే. అండ్ సేమ్ స్పీసీస్ ని అవి తింటూ ఉంటాయని కూడా విన్నాను, లైక్ క్యానబలిజం టైప్. అన్నిట్లో ఉండదు అది. ఓకే. సో కోబ్రాస్ తింటాయి, క్రైట్స్ అన్నిటికీ ఎక్కువ ఇలాగా. కింగ్ కోబ్రా అయితే కనుక ఓఫియోఫేగస్ అని చెప్పారంట. ఓఫియోఫేగస్ అని చెప్పారంటే ఓఫియోఫేగి నేచర్ అని చెప్పారంట, అంటే పాముల్ని తినేది. దాని ప్రైమరీ డైట్ పాములే. దాని ఫేవరెట్ స్నేక్ వచ్చేసి ర్యాట్ స్నేక్, జరిపోతూ జరిగొడ్డు అంటారు కదా అది. సో కోబ్రాస్ లో వచ్చేసి అని చెప్పారంటే వేరే పాములు కూడా తింటాయి, వేరే స్నేక్స్ కూడా ఉన్నాయి, ఇంకా కామన్ శాండ్ బోవా కానీ బోవాస్ కానీ ఇవి వేరే పాములు కూడా తింటూ ఉంటాయి చిన్నవి. ఈ ర్యాట్ స్నేక్ కూడా అంతే, దానికైనా చిన్నగా ఉండే పాములు తినడం కానీ టెరిటోరియల్ ఉంటాయి కదా, వాటి టెరిటరీని కాపాడుకోవడం కోసం అని చెప్పి దాంట్లోకి వచ్చిన వాటిని తినేయగలుగుతాయి. ఓకే. అండ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దీస్ వెనమ్స్ అండ్ నాన్ వెనమస్ స్నేక్స్, బట్ ఈ కొండ చిలువలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇది ఎక్కడ సరిపోతుందండి? సో ఇందాక మేము చెప్పినట్టు స్నేక్స్ కి హ్యాండిల్ చేయడానికి మాకు స్నేక్స్ తో ట్రైనింగ్, దాన్ని లిఫ్ట్ చేస్తాము, పట్టుకుని హ్యాండిల్ చేస్తాం. స్నేక్స్ ని డైరెక్ట్ హ్యాండిల్ చేయడం మాకు అలవాటు. దాన్ని డైరెక్ట్ పట్టుకుంటారు అన్నట్టు, కొండ చిలువ పట్టుకుంటాం. అదేం మిమ్మల్ని పట్టుకొని చుట్టుకోవడం అంతా, దాన్ని ప్రాపర్లీ పట్టుకోవాలంటే అదే చేస్తుంది. ఓకే. అదే ట్రైనింగ్, 6 months కంపల్సరీ ట్రైనింగ్ ఉంటుంది. సో మెంబర్స్ ప్రాపర్లీ హ్యాండిల్ చేస్తున్నారు లేదా అని చెప్పని మా ట్రైనర్ ఉంటాడు, దగ్గరుండి చూసుకుంటాడు. ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు? మీకోసం రెడీగా ఉంటాయి ఇవన్నీ స్నేక్స్ అన్ని? సో రెస్క్యూడ్ యానిమల్స్ తోటి ట్రైనింగ్ ఇస్తారు. సో మాకు 2020లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది బారంపేటలో. దాని లోపల స్నేక్స్, రెస్క్యూడ్ స్నేక్స్ తీసుకొచ్చి అక్కడ పెడతాము. అక్కడి నుంచి లెటర్ పంపిస్తాం ఎక్కడికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్కి, అరణ్య భవన్కి లెటర్ వెళ్తుంది. ఇన్ని స్నేక్స్ ఉన్నాయి, మాకు రిలీజ్ చేయడానికి పర్మిషన్ కావాలని చెప్పని వాళ్ళు రిటర్న్ పర్మిషన్ ఇస్తారు, ఎక్కడ తీసుకెళ్ళి రిలీజ్ చేయాలి అని చెప్పని. ఆ రిలీజ్ చేసే టైంలో కూడా అక్కడ ఫీల్డ్ స్టాఫ్ ఎలా అవుతుంది, గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు, అక్కడ రిలీజ్ చేస్తాం, వాళ్ళు చూపిస్తారు. సో మీన్ టైం ఏదైతే ఈ టైం స్పాన్ ఉంటుంది కదా, మేము రెస్క్యూడ్ స్నేక్స్ రీలొకేషన్కి వెళ్ళే టైం, దీని లోపల వచ్చే స్నేక్స్ తోటి ట్రైనింగ్స్ ఇస్తాం మెంబర్స్కి. సో ఒక కొత్త పర్సన్ వచ్చారని చెప్పి డైరెక్ట్లీ తన చేతికి కోబ్రా ఇవ్వం. ఫస్ట్ ఐడెంటిఫై ప్రాపర్ చేస్తున్నారన్న తర్వాత కొంచెం డొసైల్ స్నేక్స్ ఏవైతే ఉంటాయో కర్వనివి రేర్లీ గచ్చేవి. ఇప్పుడు కామన్ శాండ్ బోవా, రెడ్ శాండ్ బోవా అని చెప్పి అంటాం. రెడ్ శాండ్ బోవా అంటే 2 మూతుల పాము, ఇటువంటివి మెల్లిగా టచ్ చేయడం నేర్పిస్తాం. మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఇలా 6 months ట్రైనింగ్ ఇస్తారు. అది ప్రాపర్లీ అయిన తర్వాత అప్పుడు రెస్క్యూస్కి పంపిస్తారు. ఈవెన్ దో ఒకవేళ రెస్క్యూకి వెళ్ళినా సరే వాళ్ళకి ఏమైనా ఇష్యూ అవుతుంది చెప్పి బ్యాకప్ పంపించగలుగుతాం. ఎంత డిస్టెన్స్లో అయినా సరే ఇంకో మెంబర్ బ్యాకప్ వెళ్ళిపోతారు. అది ఓకే. సో అక్కడ ఈగో అని చెప్పని ఏముండదు. మీరు ఇంతవరకు పట్టుకున్న స్నేక్స్లో హౌ లాంగ్ ద బిగ్గెస్ట్ స్నేక్ అంటే ఏం చెప్తారు? పెద్ద పొడవైంది? పైథన్స్, కొండ చిలువలు దొరికాయి, ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం సైజ్ ఏవైతే నార్మల్ స్నేక్స్ ఏవైతే మాక్సిమం సైజ్ దొరికాయి. పైథన్ అంటే ఆల్మోస్ట్ 10-11 feet వరకు ఉన్నది కూడా దొరికింది ఆల్మోస్ట్.